ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాల అయితేమి, చంద్రబాబు నాయుడు బోకుతున్నటువంటి అబద్దాల విషయంలో గానీ, చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నటువంటి అవినీతి విషయంలో గానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడు, సంబంధిత మంత్రులని ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి సంబంధించి ప్రశ్నించడం అనేటువంటిది ఆయన తత్వం, ఆయనకున్నటువంటి అలవాటు. ఈ రోజు ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇరకాటంలో పడుతున్నారు, వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజు ఒక పోలీసును ప్రయోగించి ఇళ్ల మీద దాడులు చేయించి, వాళ్ళ ప్రోద్బలంతో పోలీసు దగ్గరుండి దాడులు చేయించి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ రావణ కాష్టం లాంటి ఈ ఏదైతే ఈరోజు మీరు నాంది పలికారో భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను అనేక సందర్భాలలో ఇప్పటికే జరిగినటువంటి అనేక సమావేశాల్లో చెప్పాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు పోలీసులను పెట్టుకుని పోలీసుల అండతో వచ్చి కుటుంబ సభ్యుల మీద దాడులు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం, అదేవిధంగా మాట్లాడడం ఆ రోజు మొత్తం చూసాం, అందరం చేశాం. శనివారం నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరిచ్చినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అబద్దాలు మాట్లాడి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు అందరం దేవాలయాల దగ్గర పూజలు చేశాం. పూజలు చేసి వస్తే మీరు తట్టుకోలేక భరించుకోలేక ఈరోజు రాంబాబు గారి మీద ఎన్ని రకాలైనటువంటి దాడులు చేశారు, చివరికి పోలీసులను పెట్టారు, నిలువరించారు, రకరకాలైనటువంటి కేసులు బనాయించారు, అన్నిటిని ఎదుర్కొన్నాడు, అన్నిటికీ సమాధానం చెప్పాడు. ఎక్కడా కూడా మీరు కేసులు పెడుతున్నారు కదా అని చెప్పి ఎక్కడా కూడా పారిపోవడం చేయలేదు, ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అణిగిమణిగి ఉందామని చెప్పి సర్దుకుపోదాం అన్నటువంటి ఆలోచన చేయలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడుగా ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణంగా భావిస్తాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేటువంటి అసలైనటువంటి వ్యక్తుల్లో ఒకడు, అటువంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేక సమాధానం చెప్పలేక పోలీసు కేసులతో మీరు సమాధానం చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఉండవు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో. 19 నెలల కూటమి పాలన ఒకసారి చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితికి చేరుకుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేక ప్రజలకి, ఎవరైతే ప్రజలకు సంబంధించి అండగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఈరోజు చెప్పాం, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం అంబటి రాంబాబు గారితో సహా ప్రజల పక్షమే, ప్రజల పక్క నిలిచేటువంటి వాళ్ళమే. కాబట్టి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పూలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం మరీ ప్రమాదం, గుర్తుంచుకోండి. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం, గుర్తుంచుకోండి. కాబట్టి నిన్నటిదాకా మీరు గర్జించినటువంటి సింహాన్ని చూశారు, రేపు గాయపడ్డటువంటి సింహం వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంబటి రాంబాబు గారి విషయంలో ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, మేమందరం జైల్లో ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు అనుకున్నాడు వీళ్ళందరినీ జైల్లో పెడితే వీళ్ళు భయపడిపోతారు, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఆ చరిత్ర అక్కడికి ఆగిపోతుంది, మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ కార్యాల వల్ల, అణగదొక్కాలనేటువంటి ఆలోచన వల్ల తదుపరి నెక్స్ట్ జనరేషన్ ఈరోజు వెంటనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది, ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడగలిగారు. నేను వెళ్ళినప్పుడు పూజితం ఎట్ట మాట్లాడిందో ఈరోజు రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ అదే స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె మాట్లాడినటువంటి ఏ ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? కేంద్ర మంత్రి సమాధానం చెప్పగలిగాడా? శాసనసభ్యులు సమాధానం చెప్పగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సమాధానం చెప్పగలుగుతున్నారా? ఇది అక్రమము, ఇది అవినీతి, ఇది అన్యాయము, ఇది అనైతికము అని చెప్పి ఆ పాప మాట్లాడినటువంటి దానికి ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటేనే మీరు చేసినటువంటిది అన్యాయం, అక్రమం అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు మేము మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే, కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లే రాంబాబు లాంటి వాడిని తీసుకెళ్లి లోపల వేయడం ఏంటి అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాంబాబు గారు ఎప్పుడైనా కూడా కక్ష సాధింపులకు పాల్పడేటువంటి వాడు కాదు. సరదాగా సంభాషణ సరదాగా ఉండేది, వ్యక్తితో గడిపినా సరదాగా ఉండేది. నాకు చాలా సంబంధాలు ఉన్నటువంటి మనిషి. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తే ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల పరిచయాల్లో ఇప్పటికీ కూడా పాపం ఆ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో కలవరిస్తారు, ఆయన పలకరించే తీరు గాని విధానం గాని.
అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఏదో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అప్రతిష్ట పాలు చేయాలని చెప్పిన మరొక రకంగా మీరు అనుకున్నారు. ఏమీ ఇబ్బంది లేదు, మీ ఆశలేం ఫలించవు, మీరు పైశాచిక ఆనందం పొందాల్సిందే తప్ప అంబటి రాంబాబు గారు కానీ అంబటి రాంబాబు గారి కుటుంబం కానీ ధైర్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు రాంబాబు గారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది, మీకున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ఇది తాత్కాలికం, మీ వ్యక్తిత్వం శాశ్వతం. కాబట్టి చంద్రబాబు నాయుడు పదవిని కోల్పోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కూడా ఈ విషయంలో కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఓటమి పాలు కావడం కాకుండా ఒక వ్యక్తిగా, ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాడిని నేను చెప్పేటువంటి వాడివి, నీకున్నటువంటి దుర్బుద్ధి ఏమిటి అంటే చంద్రబాబుకి నన్ను అరెస్ట్ చేశారు, నన్ను లోపల పెట్టారు, కాబట్టి అందరిని అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు? అక్రమ కేసులు పెట్టో లేకపోతే ఇంకొకరు మాట్లాడితే అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డటువంటి ఫైల్ మీద సంతకం పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. మేము ఎక్కడ అవినీతికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకాలు పెట్టలేదే, దానికి సంబంధించి మా పాత్ర లేదే. ఏదో దేవస్థానానికి వెళ్లి పూజ చేయించుకుని వస్తుంటే పోలీసులు అనేటువంటి వాడు వాళ్ళ చేతిలో లాఠీలు ఉంటాయా? పోలీసులు వచ్చి ఆ లాఠీలు ఉండేటువంటి వాళ్ళకి అండగా నిలబడతారా? ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి కార్యక్రమాలు చూసామా? అంటే మీరు తీసుకొచ్చి దుర్భాషలాడి ఒక మహిళ ఏ విధంగా మాట్లాడింది రాంబాబు గారి గురించి, రాంబాబు గారు ఏంది, రాంబాబు గారి స్టేచర్ ఏంది, ఏ స్థాయిలో ఆయన రాజకీయాలు చేశాడు, ఎంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, అటువంటి వ్యక్తిని పట్టుకుని మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాడు, ఆ ఆవేశంలో చిన్న పొరపాటును నేను జారాల్సిందిగా దాన్ని వెనక్కి తీసుకుంటానంట. ఏం చెప్పాడు? నేనేమి అరెస్టులకు ఇంకొక దానికో భయపడటం లేదు, నా మనస్సాక్షి చెప్పింది కాబట్టి వెనక్కి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు అన్నాడు. లేని మాటలు నేను అనలేదు అన్నా కూడా అన్నారు అని చెప్పి అన్వయించుకునేటువంటి స్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి ఏదో ఒక కారణాలు చూపించి అంటే రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి, రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఒక కారణం కావాలి, ఆ కారణాన్ని మీరు అన్వేషించాలి. ఆ అన్వేషించే ప్రక్రియలో ఇది దొరికింది, దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు పనిచేశారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఈ సమాజం గమనిస్తుంది, మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఈరోజు అర్థమైపోయింది. ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే మీరు తీసుకొచ్చారో రేపటి రోజు ఒకటే గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు, మీరు నిలబడలేరు, మీరు వీటిని గురించి తప్పించుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రతి కార్యకర్త గుర్తుంచుకుంటాడు, మేమందరం కూడా గుర్తుంచుకుంటాం. ఈ రోజు మా మీద జరిగినటువంటి దాడులు మేము ఏదన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తారా, మా మీద దాడులు చేస్తారా అంటే మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నిస్తే మేము ఈ సమాజంలో బ్రతకకూడదా? అంటే మేము బ్రతికితే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము బ్రతకడమే మమ్మల్ని కడతేర్చాలనేటువంటి ఆలోచనతో మా మీద దాడులు చేసి ఈరోజు రాంబాబు గారి మీద వచ్చినటువంటి దాడిని మేము విజువల్స్ లో చూస్తేనే అనిపించింది. ఎప్పుడైనా ఇంత దుర్మార్గం, మనుషులను ఇళ్ల మీదకి పంపించడం ఏంది, మనుషులను ఆఫీసు మీద పంపించడం ఏంది, ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంది, ఎదురుగా మాట్లాడేటువంటి విధానం ఏంది, పోలీసులు వాళ్ళని బ్రతిమలాడటం ఏంది, ఒక వ్యక్తిని వచ్చి ఒక వ్యక్తి దూషిస్తా ఉంటే పోలీసులు బ్రతిమలాడటం ఏంది, మళ్ళా తీసుకెళ్లి ఆ వ్యక్తి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వచ్చినటువంటి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే రిమాండ్ చేయాలి, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలి. అంతే తప్ప ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి, రాంబాబు లాంటి వ్యక్తి తుపాకీ గుళ్లకు కూడా భయపడేటువంటి వాడు కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరం ఈరోజు రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉంటాం. ఒకటే బాధ, రాంబాబు గారు మన మధ్య లేరు, ఈ రోజు జైల్లో ఉన్నారనేటువంటి తప్ప మిగతా మీరు ఎటువంటి పైశాచిక ఆనందాన్ని పొందినా సరే దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగం శూన్యం. కాకపోతే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ప్రక్రియల ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు మీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడతాయో, ఈ రోజు ఆ కుటుంబం ఎంత మానసిక వేదన గురవుతుందో అంతకి 10 రెట్లు మీ కుటుంబాలు రేపు మానసిక వేదన గురేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వార్థ ప్రయోజనాలు, ప్రశ్నించే వాళ్ళని నేను ఏదో పాతకాలంలో చూసే నియంత్రణ హిట్లర్ లాంటి వాళ్ళని, వాళ్ళకన్నా దారుణంగా ఈరోజు నిన్ను ప్రశ్నిస్తేనే తప్పు అని చెప్తే నువ్వు చేసినటువంటి నిర్వాకాలు ఆ విధంగా ఉన్నాయి, నువ్వు ఉద్ధరించేటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి అబద్ధము, అవినీతి, అనైతిక కార్యక్రమాలు తప్ప ఏమీ చేయలేనటువంటి నిన్ను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంబటి రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి దాష్టికం గాని అరెస్టును గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం ఖండిస్తున్నాం. ఆ కుటుంబం అందరం అండగా నిలుస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది, కుటుంబ వ్యవస్థ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు అందరం కలిసిమెలిసి ఉంటాం.
ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి అందరం ఐకమత్యంగా ఒకే త్రాటి మీద నిలిచి అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలవడం జరుగుతుంది. అందుకోసం ఈ రోజు వచ్చి అందరితో కలిసి ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరు మీడియా